మేడారం వనదేవతల జాతరకు సమయం దగ్గర పడుతోంది. గిరిజన జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపడుతున్నారు. జాతర ప్రారంభమైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. కొంతమంది భక్తులు ముందస్తు మొక్కులు తీర్చుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. మరికొంతమంది జాతర సమయంలోనే మొక్కులు చెల్లించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందుబాటులో లేకనో, ఆరోగ్య కారణాలతోనో, మరే ఇతర కారణాలతోనో మేడారం దాకా వెళ్లి వనదేవతలను దర్శించుకోలేని భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మేడారం వరకు వెళ్లలేని భక్తులు ఉన్న చోటు నుంచే మొక్కులు చెల్లించుకునేలా అవకాశం కల్పిస్తోంది. అదెలా అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ మేరకు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే సమ్మక్క, సారలమ్మ, గద్దెల వరకు బంగారాన్ని సమర్పించే సదుపాయం తీసుకొచ్చింది. కిలో ఎత్తు బంగారానికి 60 రూపాయల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వమే సంబంధిత వ్యక్తుల పేరున బెల్లాన్ని సమ్మక్క గద్దెలకు చేరుస్తుంది. ఎత్తు బంగారానికి అయ్యే ఛార్జీలతో పాటు పోస్టల్ ఛార్జీలు కూడా చెల్లిస్తే కొంత బెల్లాన్ని ప్రసాదం రూపంలో ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఆన్లైన్ సేవల కింద 35 రూపాయల ఛార్జీతో పాటు ప్రసాదం ఇంటికి పంపించేందుకు పోస్టల్ ఛార్జీల కింద మరో 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే భక్తుడు 50 కిలోల బరువున్నాడు అనుకుందాం. ఆయన 50 కిలోల ఎత్తు బంగారం సమర్పించడానికి కిలోకు 60 రూపాయల చొప్పున 3000 రూపాయలు, ఆన్లైన్ సేవల కింద 35 రూపాయల ఛార్జీతో పాటు ప్రసాదం ఇంటికి పంపించేందుకు మరో 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 3135 రూపాయలు చెల్లిస్తే బెల్లాన్ని సమ్మక్క, సారలమ్మ, గద్దెల వద్ద సమర్పించి కొంత బంగారాన్ని మన ఇంటికి ప్రసాదంగా చేరుస్తారన్నమాట. అయితే ఇది అప్లై చేసుకోవడం ఎలా అంటే ఆన్లైన్ ద్వారా ఎత్తు బంగారాన్ని సమర్పించాలి అనుకునే భక్తులు మీ సేవా కేంద్రాలకు సమర్పిస్తే సరిపోతుంది. మీ సేవా కేంద్రంలో లేదా టీ యాప్ పోలియో ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తులో పేరు, అడ్రస్ వివరాలతో పాటు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించిన సమాచారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వమే ప్రసాదాన్ని ఇంటికి చేరుస్తుంది. కాగా ఇలా ఆన్లైన్ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ 4 రోజుల్లో మొక్కులు చెల్లించుకోవాలి అనుకునే భక్తులు మాత్రమే ఈ ఆన్లైన్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే మరోపక్క ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే అక్కడ ఫుల్ రష్ కనిపిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తుండగా సెలవు దినాల్లో ఆ సంఖ్య లక్షలకు చేరుతోంది. అంతమందిలో మొక్కులు చెల్లించడం ఇబ్బందిగా అనిపించినా, అందుబాటులో లేకపోయినా, ఇతర ఏ కారణాలతో వనదేవతల దర్శనానికి వెళ్లలేని భక్తులు ఈ ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే జిఆర్ విజన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.